శంకర్ అంటే విశ్వక్సేన్ హరిద్వార్లో ఉండే ఓ అఘోరా. ఇతడికి ఓ విచిత్రమైన సమస్య. ఎవరైనా పొరపాటున తాకితే శంకర్ ఒళ్ళంతా నీలం రంగులోకి మారిపోతుంది. స్పృహ తప్పి పడిపోతాడు. ఇతడి వల్ల తమకు ఇబ్బంది కలుగుతుందని మిగతా అఘోరాల అందరూ ఇతడిని ఆశ్రమం నుంచి వెళ్ళగొడతారు. దీంతో తన సమస్యకు పరిష్కారం తెలుసుకునేందుకు కాశీకి వెళ్తాడు. అక్కడ ఓ సాధువు వల్ల శంకర్ సమస్యకు పరిష్కారం తెలుస్తుంది. హిమాలయాల్లో 36 ఏళ్లకు ఓసారి లభించే మౌలిపత్రాలు తీసుకుంటే ఇది నయమవుతుంది. దీంతో శంకర్ హిమాలయాలకు ప్రయాణం మొదలు పెడతాడు. ఇతడికి జహనవి అంటే చాందిని చౌదరి కూడా తోడు వెళ్తుంది. మరి శంకర్ చివరకు మౌలిపత్రాల్ని సాధించాడా? అలానే శంకర్ ఆలోచనల్లో వచ్చే ఉమా అంటే హారిక, సిటీ అంటే మహమ్మద్ సమాద్ ఎవరు అనేదే ఈ సినిమా కథ. ఇక గామి గురించి ఒక మాటల్లో చెప్పాలంటే బొమ్మ బ్లాక్ బస్టర్. రెగ్యులర్ కమర్షియల్ సినిమాలు చూసే వాళ్లకు ఈ సినిమా నచ్చదు. కానీ డిఫరెంట్ మూవీస్, అందులోనూ హాలీవుడ్ స్టైల్ ఆఫ్ ఫిల్మ్ మేకింగ్ ఉండే చిత్రాలు చూసే వాళ్లకు గామి మెమరబుల్ ఎక్స్పీరియన్స్ ని ఇస్తుంది. అలా అని ఈ సినిమాలో లోటుపాట్లు లేవా అంటే ఉన్నాయి. కానీ ఓవరాల్ గా చూసుకుంటే మాత్రం టాలీవుడ్ లోనే గుర్తుండిపోయే చిత్రాల్లో ఇది ఒకటిగా నిలుస్తుంది అనడంలో ఎలాంటి